ఇప్పటి వరకు మనం మొబైల్ టిఫిన్ సెంటర్లు, మొబైల్ కూరగాయల మార్కెట్లు చూసాం. ఇప్పుడు కదిలే పెట్రోల్ బంక్ వచ్చేసింది. దీనిని చూసిన నెటిజన్లు ఈ ఐడియా ఏదో బాగుందే, ఇవే కనుక అందుబాటులోకి వస్తే ఇకపై పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టాల్సిన అవసరం ఉండదంటున్నారు. పెట్రోల్ బంక్ అంటే మంచి సెంటర్ చూసి అక్కడ ఏదో ఒక ప్రాంతంలో బంక్ ఏర్పాటు చేస్తారు. వినియోగదారులంతా అక్కడికి వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటారు. ఇకపై ఇలా పెట్రోల్ బంకుల వద్దకు మనం వెళ్ళక్కర్లేదనిపిస్తోంది. పెట్రోల్ బంకే మనల్ని వెతుక్కుంటూ వచ్చే రోజులు రాబోతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. అవును, ఇదిగో కదిలే పెట్రోల్ బంక్ వచ్చేసింది. ప్రకాశం జిల్లా కనిగిరి పరిధిలోని నరవాడకు చెందిన ఓ వ్యక్తి ఓ మినీ ట్యాంకర్ ను కొనుగోలు చేసి అందులోనే పెట్రోల్ పంపింగ్, రీడింగ్ యంత్రాలు అమర్చుకున్నారు. పరిశ్రమలు, వివిధ సంస్థల వద్దకు వాహనంతో వెళ్లి అవసరమైన పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారు. ఈ మినీ వ్యాన్ ట్యాంకర్ సామర్థ్యం 3000 లీటర్లు. రిలయన్స్ సంస్థ కురిచేడు మండలం గంగదనుకొండ గ్రామ పరిధిలో బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. ఇందుకు గాను పెద్ద సంఖ్యలో ఇక్కడ ప్రొక్రెయిన్లు, జేసీబీలు, లారీలు, ట్రాక్టర్లతో పనులు చేస్తున్నారు. ఆయా వాహనాలకు అవసరమైన ఇంధనాన్ని కదిలే బంకు ద్వారా సరఫరా చేస్తున్నారు.